హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ స్వాతి అప్పు. టుడే లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5కి మార్కెట్కి వెళ్ళామండి, ఫిష్ మార్కెట్కి. ఇక్కడ ముషిరాబాదు, రామ్నగర్ అనమాట, హైదరాబాదు. ఇంకా వెళ్ళి చేపలు, రొయ్యలు అన్నీ తీసుకొని వచ్చేసాను. అవి మామూలుగా ఎక్కువ మోతాదులో తెచ్చేసుకుంటాను కదా. స్వాతి గారు, మీరు క్లీనింగ్ చేస్తారు కదా, అవి ఎలా స్టోరేజ్ చేసుకుంటారు ఏంది, ఒక లాగ్ పెట్టండి అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసమైతే ఈరోజైతే అది చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి, ఏ చేపలు తెచ్చానంటే రాగిండి అంటాం కదా, అది తీసుకొని వచ్చాను అనమాట. రాగిండి అయితే పులుసుకి బాగుంటుంది, ఫ్రైకి బాగుంటుంది. అసలు నా ఫేవరెట్ అయితే బొచ్చ చేప. ఆ చేప అయితే ఒక్కొక్కటి ఉందండి, 10 కేజీలు 12 కేజీలు ఉంది. ఇంకా అంత తెచ్చుకొని వేస్టేజ్ అయిపోతుంది అనేసి ఇంకా రాగిండి తీసుకొని వచ్చాను. ఇవి కూడా 2 చేపలు వచ్చి 5 కేజీలు వచ్చినాయి అనమాట. అక్కడ ఏంటంటే కేజీ 2 కిలోలు ఇవ్వరు, మినిమం తీసుకుంటే 5 కేజీస్ నుంచి తీసుకోవాలి, హోల్సేల్ కాబట్టి. సరేనా? అవైతే తీసుకొని ఇక్కడ మాకు తెలిసిన రేమత్ నగర్లో ముక్కలైతే కొట్టించుకొని వచ్చేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పులుసు పెట్టుకోవచ్చు. ఫిష్ క్లీనింగ్ కానీ అవన్నీ చాలా కష్టం అనుకుంటారు. ఏదైనా కూడా అండి, ఏ పనైనా ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు అనమాట. నాకైతే ఇవన్నీ చాలా బాగా అలవాటు, ఎందుకంటే ఇష్టంగా తింటాము, ఇష్టంగా వండుకుంటాం కాబట్టి నాకు ఇష్టం అనమాట. ఇవి చేపలు కొనాలన్నా ఇష్టమే, చేపలు మార్కెట్కి వెళ్ళాలన్నా ఇష్టమే. ఇదిగోండి, ఇవన్నీ గిన్నెలు వేసేసాను కదా. ఆల్రెడీ మనం నీట్గా అసలు లేయర్ కట్ చేపించేస్తాను. ఎప్పుడు కూడా స్కిన్ తీపించిన అనమాట. స్కిన్ కట్ వేరు, లేయర్ కట్ వేరు. లేయర్ అంటే అది పొరుసు మాత్రం బాగా లేయర్గా తీసేస్తారు, చాలా బాగుంటుందండి. ఇలా అయితే మనకి తినడానికి బాగుంటుంది, క్లీనింగ్ కూడా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇదిగోండి, ఇవన్నీ శుభ్రంగా ఇలాగా కడిగేసుకొని ఆల్రెడీ మనకి నీట్గా చేసిస్తారు, అసలు ఏది ఉండదు అనమాట. ఎంత నీట్గా ఉంది చూడండి ముక్క. మనం ఫిష్ తెచ్చుకునేది కూడా మనకి ఫిష్ ఎప్పుడు కూడా ఎలా ఫ్రెష్గా ఉందని గుర్తుపట్టడానికి ఏంటంటే పొట్ట కింద రెడ్గా ఉంటుంది, పింక్ కలర్లో. కళ్ళు కూడా క్లియర్గా ఉంటాయి అన్నమాట. అది ఫ్రెష్ చేప. మనం తెచ్చుకొని స్టోరేజ్ చేసుకున్నా కూడా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చాలామందికి పాపం కొనడం చేతకాక కూడా పాపం ఎలా అంటే అలా తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చేసాక చేపలు చేదు రావడము, మట్టి వాసన రావడం అలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే చేప మంచిది కాదు అని అర్థం అనమాట. మనం కొనేటప్పుడే నీట్గా ఫ్రెష్ చేప తెచ్చుకుంటే మనకి బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అసలు. ఇదిగోండి, తలకాయ కూడా మనకి ఎప్పుడు కూడా చేప తల చాలామంది ముక్కలుగా కొట్టించేస్తూ ఉంటారు. అలాగ అస్సలు కొట్టేయకూడదు, ఎందుకంటే మనకి చేపలు అంతా టేస్ట్ ఉండేదంతా తలే. ముఖ్యంగా నేనైతే తలకాయ కోసమే తీసుకుంటాను. చేప అయితే ఈ విధంగానే కొట్టిస్తానండి. చేప తలకాయ చాలామంది తెలియక ముక్కలు కొట్టించేస్తూ ఉంటారు. అసలు ముక్కలు కొట్టించేసే చిదురు అయిపోయి అస్సలు బాగోదు. చేపల పులుసు మనకి ఎప్పటికైనా కూడా తల ఇలా వేసుకుంటేనే టేస్ట్ అండి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే నేను చేప కొనేది ఈ తలకాయ కోసమే. తల ఎప్పుడు కూడా ఇదిగో ఇలా చేపించుకోవాలి. ఇలా చేపించుకొని పులుసులో వేసుకుంటే అసలు మనకి చాలా బాగుంటుంది టేస్ట్. ముక్కలుగా కొట్టించేసామనుకోండి అంత చెదురు అయిపోతుంది, అస్సలు టేస్ట్ బాగోదు. సరేనా? ఇలా చేపించుకోండి ఎప్పుడైనా చేపించుకుంటే. ఇదిగోండి, చేప తలకాయ పైన నల్లగా ఉంటుంది కదా, అది ఇలాగా చాకుతో గీకేసుకోవాలి. మనకి అసలు ప్లేస్ ఉందనుకోండి, ఇటుకరాయి పెట్టి ఉప్పు వేసి రుద్దామంటే నా సామిరంగా తెల్లగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇంకా అలా కుదరదు కదా. ఇలా చాకుతో గీకేసుకొని కల్లుప్పు వేసుకొని నీట్గా కడిగేసుకుంటే అసలు జిగట కూడా ఉండదు, నీట్గా వచ్చేస్తే అసలు స్మెల్ కూడా ఉండదు అనమాట. నాకు 5 కేజీలకి 2 చేపలు తూగినాయండి. ఈ 2 తలలు నావే. ఇదిగోండి, ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు వేసేసుకొని ఉప్పు వేసేసి, మామూలుగా నిమ్మకాయ కూడా వేస్తాను. ప్రజెంట్ నిమ్మకాయలు లేవు ఇంట్లో. సరేనా? కొంతమంది ఏం చేస్తారంటే నిమ్మకాయలు లేవు కదా అని వెనిగర్తో కడిగేస్తూ ఉంటారు. వెనిగర్తో అస్సలు కడక్కండి, అసలు టేస్టే మారిపోతుంది చేప. సరేనా? ఇదిగోండి, కల్లుప్పు. చేపల క్లీనింగ్కి మాత్రం సాల్ట్ కాకుండా కల్లుప్పుతోనే క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా వస్తాయి. ఇదిగోండి, కల్లుప్పు వేసేసాం కదా, బాగా ఇలాగా కొంచెం రుద్దేసి ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ పక్కన అలా వదిలేస్తాను. ఎందుకంటే ఆ ఉప్పు వల్ల మనకి జిగట స్మెల్ అన్నీ పోతాయండి అసలు. ఇంకా నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నిమ్మకాయ లేదు, మీ దగ్గర ఉంటే కంపల్సరీ యూజ్ చేయండి నిమ్మకాయ. సరేనా? కొన్నాక ఒక 3 నిమిషాలు పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి.
బాగా ఇలాగే 2-3 సార్లు కడిగేసుకోవాలండి ఓన్లీ వాటర్తో. ఫ్రిడ్జ్లో నిమ్మకాయ ఉందమ్మా చూడు ఒకసారి, ఉండాలా. ఇదిగోండి ఫ్రిడ్జ్ అంతా ఎతికితే ఒక్క నిమ్మకాయ కనిపించింది, ఏదో అలా ఉంది జ్యూసు. ఇది మాత్రం పిండేస్తున్నాను. ఫ్రిడ్జ్ అంతా ఎతికితే ఒక నిమ్మకాయ అయితే దొరికేసింది. ఇంకా నిమ్మకాయ పిండేసి కడిగేద్దాము. నిమ్మకాయ వేసిన వల్ల ఏంటంటే మనకి జిగట అంతా పోతుంది. అసలు నీట్గా అసలు భలే ఉంటాయి ముక్కలు తెల్లగా. ఉప్పు వేసినప్పుడే నిమ్మకాయ వేసేయాలి, ఇంకా లేదనుకున్నాను. ఉప్పుతో ఆల్రెడీ కడిగేసాం కాబట్టి ఇప్పుడు నిమ్మకాయ వేసేసి 1 నిమిషం అలాగా రుద్దేసి కడిగేసుకుంటే అసలు తెల్లగా ఉంటాయండి ముక్కలు. ఇప్పటికే చూసారా అసలు ఎలా మెరిసిపోతున్నాయో. ఇదిగోండి నిమ్మకాయ పిండేసాం కదా, ఇలా కలిపేసుకున్నాక చూడండి అస్సలు జిగటలేదు. చూడండి నిమ్మకాయ వేయగానే ఇలా చేసుకుంటే ఓపిక అయినా కూడా నీట్గా చేపలు తిన్నని వాళ్ళు కూడా తినేస్తారనమాట. అసలు స్మెల్ ఉంటుంది, నీసు స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. అసలు తింటుంటే కూడా ముక్క తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇదిగోండి ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. చేపలు క్లీన్ చేయడంలో ఫస్ట్ ఉంటా నేను. మనం కడుపుకు తినేది ఏది కూడా అసహించుకోకుండా చేసుకుంటే మనకు తినింది కూడా వంట పడుతుంది అనమాట. ఇదిగోండి చేపలు అయితే క్లీన్గా అయిపోయినాయి. అసలు చూసారా ఎంత తెల్లగా భలే ఉన్నాయో. ఇప్పుడు ఏం చేస్తానంటే పొట్ట ముక్కలన్నీ సపరేట్గా, తోక ముక్కలు తల ముక్కలు అన్నీ పులుసుకి సపరేట్గా అలా పెడతాను. ఇదిగోండి మన ఇంట్లో పాలిథిన్ కవర్లు ఉన్నా లేకపోతే టెప్పర్వేర్ డబ్బాలు ఉంటాయి కదా, దాంట్లో అయినా సరే, టెప్పర్వేర్ డబ్బాలైనా సరే దాంట్లో స్టోరేజ్ చేసేసుకోవచ్చు. లేకపోతే జిప్ కవర్స్ వస్తాయి కదా పాలిథిన్ కవర్స్, దాంట్లో కూడా స్టోరేజ్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ డబ్బాలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో పెట్టేస్తున్నాను. ఈరోజైతే పులుసు కదా మా ఇంట్లో, పులుసుకి అయితే ఇప్పుడు కావాల్సినవి తీసేస్తున్నాను. పులుసుకి 2 తలకాయలు, 2 తోక ముక్కలు, గొంతుకాడ ముక్కలు వస్తాయి కదా, గొంతు ముక్కలు వస్తాయి కదండి, అవన్నీ పులుసుకి పెడతాను అనమాట. ఇలా పొట్టకాడ ముక్కలు నడు ముక్కలు అవన్నీ కూడా ఫ్రైకి పక్కన పెట్టేస్తాను. మనకి ఎప్పుడు కావాలంటే అంటే ఒక ట్రిప్కి మనం ఎన్ని వాడుకుంటాము అన్నీ అనమాట. ఇప్పుడు అప్పు నేను సాయి ముగ్గురం కదా, మనిషికి 2 పీసులు వేసుకున్నా కూడా 6 పీసులు అనమాట. అలా పక్కన పెట్టేస్తుంటాను 6-7 ముక్కలు అలాగా సపరేట్గా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుంటాము తీసేసి అలాగా. నేనైతే ఇలా స్టోరేజ్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇది మెడ ముక్క అనమాట, గొంతుకాడ ముక్క. ఈ తోక ముక్కలు మెడ ముక్కలు పులుసుకి అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా మిగతావి అయితే ఫ్రైకి బాగుంటాయి అనమాట. పులుసుకు కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి ఈ పొట్ట కింద ముక్కలు మా సాయిగోడ కోసమే సపరేట్గా పెడతాను, ఎందుకంటే ముళ్ళు ఉండదు కదా, అసలు వెన్నలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి ఆ 2 డబ్బాలు ఫుల్ అయిపోయినాయి, మిగతా ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ పొట్ట కింద ముక్కలే చూసారా, ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయండి అవి. ఇవన్నీ చిన్న కవర్లు వేసి పెట్టేస్తాను. ఇదిగోండి ఇవన్నీ పొట్ట కింద ముక్కలే, ఇవన్నీ ఫ్రైకే వాడతాను అనమాట. మా మిట్టిగాళ్ళు వేసేసాడు ఆల్రెడీ, వాడిని పట్టించుకోలేదని ఎలా అరుస్తున్నాడు చూడండి. వస్తున్నా ఉండరా. ఇదిగోండి ఈరోజు పులుసుకి తీసేసాను కదా ముక్కలు, మిగతావన్నీ ఇదిగో 4 డబ్బాలకు వేసాను అనమాట. అంటే 4 ట్రిప్పులకు వస్తాయి మాకు. ఇంకా ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఐస్ అయిపోతాయి కదా, మనం వండేటప్పుడు ఒక 1 అవర్ ముందు బయట తీసి పెడతాను, కరిగిపోతాయి. కరిగినాక కర్రీ చేసేస్తాను, కర్రీకి కానీ ఫ్రైకి కానీ అలా డైరెక్ట్గా వాడుకుంటాను. ఇదిగోండి ఇవైతే రాగిండి చేపలు. ఇంకా మిగతావి కూడా తెచ్చాను, అవి కూడా చూపిస్తారండి. ఇదిగోండి ఈ చేపలు మీ ఊర్లో ఏమంటారో నాకు పేరు చెప్పండి. ఇవైతే ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి, పులుసుకు కూడా బాగుంటాయి, కానీ ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. సముద్రం చేపలు ఇవి తీసుకొని వచ్చాను 2 కేజెస్. ఇవి కిలో అయితే 100 రూపాయలు పడిందండి నాకు. ఇదిగోండి ఈ చేపలు కూడా సేమ్, ఇంకా అవి ఎలా కడుక్కున్నామో ఇవి కూడా అంతే. ఉప్పు నిమ్మకాయ వేసేసాను. ఇదిగోండి ఉప్పు నిమ్మకాయ వేసాను, ఇంకా శుభ్రంగా కడిగేసుకోవడమే. ఇవి కూడా చూసారా ఎంత తెల్లగా వచ్చేసినాయో, అసలు మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ చేపలు పులుసుకి బాగుంటాయి, ఫ్రైకి బాగుంటాయి. ఇదిగోండి ఇవి కూడా క్లీనింగ్ అయిపోయినాయి అనమాట. చూసారా ఎంత బాగున్నాయో చేపలు. ఇవైతే ఈరోజైతే సగం ఫ్రై చేసేస్తాను, సగం ఇంకా స్టోరేజ్ చేసేసుకుంటాను.
ఇదిగోండి డబ్బాకి వేసేస్తున్నాను. ఇవి సన్న ముళ్ళు ఉంటుందండి, అసలు ముళ్ళతో పాటు నవ్వులేయచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఇవి ఇంకైనా చల్దా. ఇదిగోండి మిగతా డబ్బాకి ఇలా వేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది నా పని. ఇంకా చేపల సెక్షన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు రొయ్యలు కూడా ఆడే ఒలిపించుకొచ్చేసాను, కానీ వీటిలో నరాలు తీయాలి. ఇదైతే ఇంకా వీడియో తీయట్లేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఫుల్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట, చూసే వాళ్ళు కూడా బోర్ అనిపిస్తుంది. ఇవి కూడా అంతేనండి, ఇంకా నరాలు తీసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు వేసుకొని మనకి ఎన్నెన్ని కావాలో అన్ని డబ్బాకి పెట్టేసుకోవడమే. స్టోరేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవడమే. చూసారా, ఆల్రెడీ రొయ్యలు క్లీన్గా అంతకుముందు పెట్టానండి నేను, సరేనా. ఇదిగోండి ఇంకా చేపలు అయితే ఇన్ని అయిపోయినాయి నాకు. ఇంక ఈరోజు వంటకైతే ఇవి, పులుసుకి ఇవైతే ఫ్రైకి అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మిగతావన్నీ ఈ డబ్బాలు తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకుంటూ ఉంటాను. నేనైతే ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. ఇదిగోండి మొత్తానికైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. నేను స్టోరేజ్ చేసుకునే పద్ధతి అయితే ఇలాగే చేసుకుంటాను అనమాట. నచ్చితే టుడే వ్లాగ్ ఇది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుంటాం. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.